అందరికీ నమస్తే. ఇయాల ఖతర్నాక్ వార్తలల్లా బొచ్చెడు వార్తలున్నాయి. మరి ముందుగాలైతే నెత్తికి తెలియసద్దాం పాన్రి. జీవన్ రెడ్డి సారు ఇయాల కారెక్కిండు. మొన్ననే కాంగ్రెస్ ను జీవన్ సార్ ఇడిసిండు. చేసిండు సింపుల్ గా దొంగతనం, కట్టేసి కొట్టిండ్రు ఆయనను ఊరి జనం. లచ్చి చదవలే సర్టిఫికెట్లు లేక ముడ్వాలిగా కాలేజోళ్ళు తోక. మూడు రాష్ట్రాలల్లో ఎన్నికలు, ఎవరెక్కువ గెలుస్తారో మరి సీట్లు. అయ్యో, మొన్నటిదాకా మస్తులోళ్ళే నడిసే జగిత్యాలలా పెద్దోళ్ళచ్చుడు జీవన్రెడ్డి సార్ను బుద్రికిచ్చుడు. సారేమో ఇని ఇండైరెక్ట్గా ఎప్పుడు ఏ బగ్గన నడిసింది రాజకీయం ఆడ. మరి అందులోకెళ్ళి బయటకు వచ్చిన సారు కొత్త పార్టీ పెడతాడా, ఇంకేదన్నా పార్టీలో చేరుతాడా? మరోసారి అరుచుకుందాం పాన్రే. 2-3 నెలల సంధి జగిత్యాల రాజకీయం ఆగమాగమైతాంది. కాంగ్రెస్ పార్టీలకు కొత్తోళ్ళచ్చుడు, అండ్లనే 10 ఏండ్ల సంధి ఉన్న జీవన్ రెడ్డి సారు అలుగుడుతోటి ఇంకింత పంచాయతీ పెద్దగయింది. అలిగిన జీవన్ రెడ్డి సారు ఇక కాంగ్రెస్లుండడు, వేరే పార్టీలకు ఓతరన్నారు. అదే జరిగింది. అంతకుముందు షెయ్యి పార్టీ పెద్ద సార్లచ్చి ఎంత బతిమిలాన్నా సుతం సార్ తగ్గేదేలే అని రజనీకాంత్ లెవెల్ల డైలాగ్లతోటి పోస్టర్లు పెట్టిండ్రు. అందరు అనుకున్నట్టు గులాబీ కండువా కప్పుకుంటూ జీవన్ రెడ్డి సారు ఇయాల పొద్దుగాల జగిత్యాల బయలెల్లి బైకుల ర్యాలీ తీసి సార్ను కలిసి కండువా కప్పి కారెక్కిపించిండు రామన్న సారు. పొద్దుగాల రామన్న సారు రాకముందే నేను కారెక్కుతా అని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిండు జీవన్ సారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసి కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏదైతుందో ఇంకా మంచిగా అయితే మంచిగుంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావంతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది అంటే ఇప్పుడు నువ్వు సుతం కేసీఆర్ సార్ పాలనే మంచిదంటావు అంతేనాయే? మొన్నటిదాకా ఆ పార్టీతోటి గొట్లాడిన ఈ సారు ఇయాల కారెక్కే ముందే గులాబీ పార్టీని ఒగిడే, కార్ స్పీడ్ గురించి చెప్పుకొచ్చే. అట్లాగే ఏదైతున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. బలహీన వర్గాలకు కుల వృత్తులకు సంబంధించి ఏదైతుందో గొర్రెల కాపర్లు యాదవులు ఉన్నారే, వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని అందింపజేసిందని చెప్పంటూ నేను. వీళ్ళు ముజిరాజు కులస్తులు గంగపుత్రుడు అని చెప్పంటూ చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైతున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకులాశ్రమ పాఠశాలలు, అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. ఒకప్పుడు ఈ పార్టీ మీదనే గొట్లాడి ఇప్పుడు అదే పార్టీ నయం అంటావు. పోని పట్టు, ఈ రాజకీయ నాయకులే అంతా. ఎప్పుడు ఎవరిని పొగుడతారో ఎవరిని తిడతారో అర్థం కాదు. అది సరేగాని కాంగ్రెస్ సర్కారు 2.5 ఏండ్లు అయితాంది పగ్గాలు చేతబట్టి. మరి ఏం చేయలేదాయే ఆలుసుతం? మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటున్నాను. ఇది ఇట్లుంటే పగటిపూట జీవన్ రెడ్డి ఇంటికచ్చిండు రామన్న సారు. ఈ సార్ తోటి కొప్పుల ఈశ్వరు, గంగుల కమలాకర్ సార్లు సుతముండ్రు. అచ్చిన సారు మా కారెక్కు ఉరుకుడేయిగా నిన్ను ఆపేదేవలు అన్నట్లు మాట్లాడుకొచ్చి కార్ తాళాలు ఇచ్చినట్టుండు పో. మొత్తం మీద కారెక్కు ఉరుకుడే అనే వరకు సార్ సుతం ఆగనట్టే ఉన్నాడుగా. కానీ చూడుండ్రి, ఈ సారోళ్ళు ఇద్దరు కలుసుడు జనాలకు సుతం మస్తు నచ్చినట్లుంది. గంత జనాలేందుల్లా ఆయనత ఒత్తులతోటి గాలి సుతం ఆడేటట్టు లేదు. ముందుగాలనే ఏడి చెమటా ఊపిరాడుతుందా? జర నిమ్మలం, మీ సంబురం సల్లగుండా అనబట్టే గింత జనాలను చూసిన కొందరు జనాలు. 2014 మునుపు
సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్య కాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో. మా వినోద్ కుమార్ గారి ద్వారా ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా. అప్పుడే రమ్మంటే వచ్చినవా, ఇప్పుడు మంచిగైంది, మా పార్టీనే దిక్కైంది, ఆఖరికని ఇండైరెక్ట్ గా అని ఎడ్డిత్తాండా ఏంది రామన్న సారు. అంతేకాదు ఆఖరుకు ఆళ్ళొక్కటే గాని కార్యకర్తలే బట్టలు చింపుకుంటా పిచ్చోళ్ళు అవుతారు. మళ్ళీడ కొట్లాడుకుంటారనే ఓ నిజం కూడా జరంత చెప్పినట్టే ఉండ్రు చూడుండ్రి. జీవన్ రెడ్డి సార్కు కేసీఆర్ సార్కున్న దోస్తానా చెప్పిండు. అంటే ఇల్లు ఎప్పటి సందో కూడున్నారన్నట్టు. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినా. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. మొత్తం మీద ఇలా పొద్దుగాల్టి సంధి జగిత్యాలంతా ఎలిసిపోయింది. ఎన్నో దినాల సంధి జీవన్ రెడ్డి సారు ఏ పార్టీలో చేరతాడు, కొత్త పార్టీ పెడతాడా అని చూసినోళ్ళందరికీ ఆన్సర్ దొరికినట్టే. పో కారెక్కిండు జీవన్ సారు, కండువా కప్పి 4 ముచ్చట్లు చెప్పి రామన్న సార్ సుతం వెళ్ళిపోయిండు. ఓట్ల పండుగ నిండుగా కనిపిస్తాంది. గిప్పుడెక్కడి ఓట్లు, గిప్పుడేడొచ్చినాయి, మస్తు దినాలు టైం ఉంది అనుకుంటాన్రా. కానీ మన కాడ కాదు గీ ఓట్ల పండగ. కానీ ఓ 3 రాష్ట్రాలల్లో ఓట్ల పండుగ ఇయ్యాలనే అయింది. మరి ఏమైందో, ఏడేడా ఓట్లు నడిచినాయి, ఎవరి కోసం ఎక్కువ ఇంకు పెట్టుకుండ్రు అంతా అరుచుకుందాం పాన్రి. పొద్దుగాల 7 సందే ఇంకు పెట్టుకునేటందుకు లైన్లు కట్టిండ్రు 3 రాష్ట్రాల ఓటర్లు. కేరళ, అస్సాము, పుదుచ్చేరిలో అయ్యింది ఇవాళ ఓట్ల పండుగ. ఓట్లేసేటందుకు లైన్లు కట్టిండ్రు పొద్దుగాలటి సందే. పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలుంటే 294 మంది పోటీలో నిలిచిండ్రు. 9,50,000 మంది ఓటర్లల్లా ఎంతమంది ఓటేసిండ్రో, ఏసినా ఎవలకేసిండ్రో రేపు మాపు తెలుస్తుంది పురాగా. అటు ఈ రాష్ట్ర సీఎం రంగస్వామి సారు బండి మీద వచ్చి పొద్దుగాలనే ఓటేసి పోయిండు. అటు కేరళ 140 సీట్లుంటే 883 మంది పోటీకి నిలబడ్డారు. ఈడ 2,71,00,000 మంది ఓటర్లుండ్రు. అటు అస్సాంలో 126 సీట్లుంటే 722 మంది పోటీ చేసిండ్రు. 2,50,00,000 మంది ఓట్లేసేటోళ్ళుంటే అందులో కొందరు వేసిండ్రు, ఇంకిందరు వెయ్యలే. కేరళలో ఈసారి ఎక్కువ మంది ఓట్లేసిండ్రు. పొద్దుగాల 7 సంది సాయంత్రం 6 దాకా చేట్లకు ఇంకు పెట్టుకుంటూనే ఉండ్రు. అటు అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడిమిట్ల పోటీ గట్టిగుంది. 2023లో నియోజకవర్గాల పునర్విభజన అయినాక అయితన్న మొదటి ఓట్ల పండుగ కాబట్టి ఈసారి జరంత ఎక్కువనే ఉన్నట్టుగా అనిపిస్తాంది ఆడ సందడి. ఇగటు పుదుచ్చేరిల సుతం మెయిన్ పార్టీల నడిమిట్ల పోటీ గట్టిగానే ఉంది. మీకు యాదికుందా ఒల్లా
గిప్పటి పిల్లగాన్లు గాయ అన్నీ చెయ్యరు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు తాటి ముంజలు తిందుము. మంచిగా తిన్నాక అటొక్క తాటి ముంజ ఇటొక్క తాటి ముంజ పెట్టి 2 గీరల బండి లెక్క ఆడుకుందుము. వెనుక కొబ్బరి మట్ట పెట్టి ఎవరన్నా ఊసోబెట్టి దొబ్బుకుంటూ పోదుము. ఈ కాలం పొలాలకు చిన్న బైకులు కార్లే నడపబట్టే. అయితే ఆటితోటి ముంజల తీయదనం అయ్యేసే మంచి ఆటి రుచి తలుసుకుంటే ఇప్పుడు తాళ్ళలకు మా బాపును పంపబుద్ధి అవుతుంది నాకు. ఆనకాలం అయితే వేడివేడి మిరపకాయ బజ్జీలు, చలికాలం అయితే సీతాఫలకాయలు, ఇక ఇంకిన్ని పండ్లు, ఎండాకాలం అయితే ఐస్ క్రీమ్లు, తాటి ముంజలు యాదికత్తాయిలే. లేత ముంజలు తింటే అండ్లకేంచి వచ్చే నీళ్లు తీయ గొంతుకు తగిలితే సర్గం చూస్తుంటే అనిపిస్తుంది కదా. ఊళ్ళే బండ్లేసుకొని తాళ్ళకి పోయి బండెడ పట్టుకుని వచ్చి ఇంటి పక్క పొంటలను సుతం కూకోబెట్టుకుని మరీ ముంజలు కొట్టుకుంటే మస్తు ఉంటుంది కదా. మేము తోటలో కొనుక్కుంటున్నాము చెట్లల్లో. తాటి వనంలో అయితే చెట్లు లేవు, ఉన్నా కానీ కాపు గాయాలే. ఈసారి ఉండి చెట్ల కొట్టుకొని అమ్ముకుంటున్నాము. మా కష్టబాధలు ఇది. గౌడన్నలకి ఇది మంచి టైము, మస్తు ముంజకాయలు కాస్తాయి. అమ్ముతే పైకమే పైకంపో. కానీ ఒకప్పుడు ఉత్తగా తింటుండే గానీ ఇప్పుడు పట్నంలో 20 ఎత్తో ఒక ముంజ సుతం ఇత్తలేదు. ఊళ్ళకి పోతేనే కడుపుండా తినచ్చు ముంజలు. ఇది నంద్యాల జిల్లా. గౌడన్నల చెట్లెక్కి ముంజలు కోసి తెంపుతురు చూసిర్రా. ఎండాకాలం వచ్చిందంటే ముంజలు తినాలి అనేటోళ్ళు బగ్గమందే. కానీ గౌడన్నల భయం లేకుండా చెట్లు ఎక్కుతారు కానీ కింద పడితే కట్టమేనుల్లా. ఎక్కంగా దిగంగా చెట్ల కాడ తేలో పాములో ఉన్న కట్టమే పైలమై అన్నాడు జరా. మరి మేము మా జీవనోపాధి తాటి నుంజల కాయలు రోజు వచ్చి కొడుతుంటాము. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కష్టపడితే కానీ 1000 రూపాయలు 800 కూలీ రావు. తాటి చెట్టు మీద ఒక్కొక్కసారి తేలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, వీళ్ళు కూడా పుచ్చుకుంటాయి, తేళ్ళు కూడా పుచ్చుకుంటాయి, కాళ్ళు తెగుతుంటాయి. కొంతమంది చాలా మంది అట్లా ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఎర్ర ఎండల తాటి ముంజలు తిన్నందుకు మస్తు మంది పోతారు తాళ్ళకు. 10 దాటితే చాలు ఎండలు సుర్రుమంటున్నాయి. ఇసొంటి టైంలో బాడీని చల్లగా చేసే ముంజలను ఇట్టపడతారు చాలా మంది. ఈ తింటే పులివీర్లు రావట, మొలలకు దూరంగా ఉండొచ్చట, శరీరం చల్లబడుతుందట, వేడి దూరం అవుతుందట. చెట్ల మీద దొరికే ముంజలకు సూదులేయరు, మందులు పెట్టరు. ఆపారం చేసేటోళ్ళతన జరంత పైలంగాని ఊళ్ళో ఉండే చెట్లతన మంచి ముంజలు దొరుకుతాయి. అట్లా ఊరికి పోతే కమ్మటి ముంజలు మీరు సుతం తినరండి మరి. దొంగతనానికి పోతే ఎంత తెలివిగా పోతారు. మూతికి బట్ట కట్టుకొని చేతులకు గ్లౌజులు పెట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించి ముఖం మొత్తం కనిపించకుండా మస్తు కవరింగ్ వేసుకొని పోతారు కదా. ఎవరు లేనిది చూసి ఎట్లా దొంగతనం చేస్తే దొరకమో చూసుకొని మరత్తారు. కానీ ఈ దొంగ మాత్రం పాపముల్లా. మరి ఏమైందో ఏందో చూద్దాం పాన్రి. ఇంటికి తాళం ఉండాలి, ఇంట్లో ఇవ్వలు ఉండద్దు, చీకటి ఉండాలి, చుట్టుపక్కల అందరు నిద్రపోవాలి. ఇసంటి వేసుకొని పోతారు దొంగతనానికి. మెడల షైన్లు దోషినా, దుఃఖంలో గల్లపెట్టలు ఎత్తుకపోయినా, చిట్కల పనాలకు మళ్ళీ దొరకకుండా కవరింగ్లు వేసుకుంటారు. కానీ పాపంకి దొంగకు అసలు ఏం తెలియనట్టే ఉంది, తెలియలేనట్టుంది. ఈ ఎడ్డి దొంగనో కొత్త దొంగనో కానీ ఉత్తగా దొరికిండు, తన్నులు తిండు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనమలలో పట్టపగటిలు దొంగతనం చేసిండు గీ దొంగన్న. ఇండ్లలో దొంగతనం చేసుకుంటూ దొరికిండు. ఆయనతో పట్టుకుర్రు, కట్టేసి కొట్టిర్రు. షెడ్డుకు కట్టేసినన్ననే దొంగ. చేతుల కత్తులు లేవు, మాస్కులు లేవు, గ్లాసులు లేవు. ఇంత టీషర్ట్ వేసిండు, కింద షార్ట్ వేసుకుని వచ్చిండు. దొంగతనం చేసిండు, దొరికిపోయిండు ఆఖరుకు. ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు? ఎంతమంది లేవన్నా, నేను వ్యవసాయం చేస్తాను. ఉన్నవులనే ఉంటారా? ఏ ఊరు మీది? ఈ ఊరా మీది? ఈ ఊర్లో ఏడుంటారు నువ్వు? ఏ బస్ స్టాండ్? ఏడుంది బస్ స్టాండ్? ఏడుంది? ఈ ముచ్చట తెలిసిన పోలీసు వాళ్ళు వచ్చి దొంగను పట్టుకొని పోయిర్రు. నీది ఏడా అంటే ఓ పారి ఇదే ఊరు అంటాడు, ఇల్లు ఏడంటే బస్ స్టాండ్ అంటాడు. ఊరికి బస్ స్టాండే లేకపోయా. ఇసోంటిది బస్ స్టాండ్ నా ఇల్లు అనే వరకు దొరికిపోయిండు ఆయనత. తెలంగాణలో ఉండే అన్న ఏపీలో పోయి దొంగతనం చేసిండట. కొత్త బీచగాడు పొద్దురడన్నట్టు ఏషం మార్సలే, కటింగ్ చేయలే, తెలివి వాడలే. హీరో లెక్క పోయిండు, దొంగతనం చేసి దొరికిపోయిండు మొత్తం మీద. కానీ ఈ దొంగను చూడురి, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు ఈయనది వేరే తెలివి. ఇక దొంగతనం తెలివి అంటే గిట్లుండాలి మరి. సింహం లెక్క తయారై ఆ బట్టలు వేసుకుని దుకాణంలో ఉన్న సామాన్లు ఎత్తుకొని పోయిండు. గల్లబెట్టలు ఉన్న పైసలు తీసుకుపోయిండు. సింహం లెక్క అత్తే ఎవరు గుర్తుపడతారు, ఎవరికి దొరుకుతారు? లైన్ బట్టి సీసీ కెమెరాలు చూసుకుంటూ పోతే కూడా దొరకడు కావచ్చు గీ అన్న అయితే. కానీ నడిమిట్ల కట్ అయితే కథమే, అసలే దొరకడులో. గిది మరి దొంగలు తెలివంటే అనబట్టి ఇంకిందరు.
పంట అమ్మాలంటే సుతం భయపడాల్సిన కాలం వచ్చిందుల్లా దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చెత్తని చెప్పుండ్రి. మా బాబుకు ఫోన్ చేసి మిరపకాయలు అమ్మిన్రానే మిగిలిన పత్తి అమ్మిన్రానే బాపు అంటే ఏం అమ్ముడే బిడ్డ భయం అవుతుందనబట్టే అమ్మేతందుకు భయపడుడేంది అనుకుంటాండ్రు కదా. మా బాపే కాదుల్లా మస్తు మంది ఇట్లే పంట అమ్మేతందుకు భయపడతాండ్రు. మరి ఎందుకంటే బంగారం తీసుకొని ఎత్తుకపోతారు, పైసలు తీసుకుపోతారు. ఇది పిత్తం అది పిత్తం భూములు కొని పిత్తం అని మోసం చేసేటోళ్ళు రోజింత పెరుగుతాండ్రు. సిటీల డబ్బులైనా ఫైనాన్స్ సంస్థలైనా మోసం చేసి జెండా ఎత్తేసేటోళ్ళు పెరుగుతాండ్రు కొందరు. కానీ కూరగాయలు రైతుల పంటలను సుతం గట్లే మోసం చేసి పట్టుకపోతాండ్రు. ఇనేతందుకు ఇంతగా ఉన్న గిదే నిజముల్లా. ఇగో ఇది వరంగలు ఏనుమాముల ఎవరపు మార్కెట్టు. ఈ మార్కెట్కు మంచి పేరుంది. ఎర్ర బంగారం అత్తది. మిర్చి రైతులకు కాసుల వర్షం కురిపించిన వార్తలల్లో నిలిచిన మార్కెట్ ఇది. ఈడనే జరిగింది మోసం. పెట్టిండు రైతులకు టొకారా. ఎర్రటి మిరపకాయలకు మంచి రేటుందని చాలా మంది ఈ మార్కెట్లో అమ్మేతందుకు పోయిండ్రట. తెంపిన మిరపకాయలు పట్టుకొని మరి వాళ్ళ గోడు సుతం ఇనుండ్రేది. ప్రీ ప్లానుడ్గా అంతకుముందు జమ్మికుంటలో చేసిండు. దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమ్మాస్తాగా పని చేసుకుంటా చిన్న చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ముంచి ప్రీ ప్లానుడ్గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మోహన్ అయితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళ తానికెంచి మిరపకాయలు కొన్నది షిల్లీస్ సంస్థ. మొత్తం కలిసి 2,50,00,000 వ్యాపారం అయ్యింది. ఈ సంస్థ పెద్ద మనిషి తిరుపతి పైసలు తీసుకొని ఉడాయించి పత్తకు లేకుండా పరారయ్యిండు. నెల రోజులైనా పత్త లేదు జాడ లేదని అచ్చి ఇట్లా పరసాన్ అయితుండ్రు మిరపకాయలు అమ్మిన రైతులు. నెలలు కట్టపడి పంట చేతికి రాగానే ఇక అమ్మితే పైసలు వస్తాయి. ఇన్నొద్దుల పడ్డ కట్టాలు కొంత తీరుతాయని ఆశలు పెంచుకుంటే ఇట్లా ఏసుడు ఎంతవరకు కరెక్టు? పాపం వాళ్ళు ఇగిత్తరు అగిత్తరు అని చూసి ఆఖరుకు పైసలు రావని తేలంగానే కడుపులో ఎంత బాధ అనిపించిందో. అయినా రైతుల పొట్టగొడితే ఏమత్తది సార్లు? కోట్లు పట్టుకొని పోతివి. రైతులు 100 రూపాయల కోసం ఎంత కట్టబడతారో తెలిస్తే ఇసొంటి పని ఎయ్యవు నువ్వని శాపనార్థాలు పెట్టబట్టే అక్కడికి వచ్చిన జనాలు. గీ పోరికి ఏమన్నా తెలివి ఉన్నదా? అయినా ఉంటే నన్ను చదివించకపోతుండేనా? ఏమో గీడికి పట్టుకొని వచ్చిందమ్మా. గీడికి చపాతీ లెక్క భలే ఉన్నారు గుండ్రంగా. నీతోటి రోజు తలకే నొప్పి అవుతుందే, ఇంతకు ఏమైందే మళ్ళా? ఎందుకు చదివిపియలేదే నన్ను నడిమిట్లా ఆపినవు నువ్వు. అయినా నేను చదివి మంచి కొలువు చేస్తా అని నువ్వు భయపడ్డావా? ఆ కుండలు పైసలతోటి నింపి పెడితే అవన్నీ దాచుడు కట్టమని చదివిపియలేదే. మరి లేకపోతే ఎందుకే నా బతుకు గిట్లే చేసినావు చెప్పు. హరే ఆ కాలేజ్ వాళ్ళు నీ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రానే, అవి లేక పైసలు కట్టలేక ఇంకో కాలేజీలో జాయిన్ కాలేక బంధు పెడితివి నువ్వు. సరే బాపుతానంటే పైసలు లేకుండే. అయినా ఆ సర్టిఫికెట్లు నా ఆస్తి. వాళ్ళు ఆ ఇయ్యనంటే నువ్వు కేసు వేయొద్దా? పోలీసు వాళ్ళకి చెప్పొద్దా? ఈ పోరితాలక ఏమన్నా ఖరాబ్ అయిందా? ఏమో అంటుంది. ఓ ఏమైందా నీకు? మరి లేకపోతే ఏందే? సర్టిఫికెట్లు లేక చదువుపియలేదట. సర్టిఫికెట్లు లేక. ఓ పోరి ఆడికి వచ్చిందంటే షిప్ రెంటికలు అందుకొని 4దంతా. ఏమనుకుంటున్నావో? నా మీద ఎందుకు ఎగురుతావే ఎప్పుడు కూడా? అంతా నువ్వే చేసినావు. నువ్వు చెప్పినట్టు చీర కట్టుకుంటానా, నువ్వు పెట్టుకో అన్నట్టు సౌరం పెట్టుకుంటానా, నువ్వు చెప్పినట్టు వార్తలు తెస్తానా. ఇప్పటికి నా జీవితం నీ చేతులనే ఉన్నదే, నీ చేతులనే ఉన్నది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవు మరి నేను బొమ్మరిలు ఫాదరు, నువ్వు సిద్ధార్థ. నీ పోరి సల్లా ఉండ ఎప్పుడు. కాదు కోర్టు ఇప్పుడు ఏం చెప్పింది? ఫీజులు కట్టకపోయినా సరే సర్టిఫికెట్లు ఇయ్యాలన్నది కదా. అవు సర్టిఫికెట్లు ఇస్తే ఫీజులు కడతారా మరి? అందుకే చట్టబద్ధంగా ఓన్రి
కానీ వాళ్ళ ఆస్తులైన సర్టిఫికెట్లను మాత్రం దగ్గర పెట్టుకోవద్దని చెప్పిందే కోర్టు. అది ఇప్పుడు చెప్పింది, నువ్వు చదివిన కాలంలా చెప్పాలే కదా. అయితే ఇప్పుడు ఫీజు కట్టన్న నా సర్టిఫికెట్ ఇడిపి, లేకపోతే కోర్టు చేసిన ఆర్డర్ చూపించన్నా నా సర్టిఫికెట్ ఇడిపి చెప్తానా. ఇప్పుడు చదువుతావు నువ్వు? ముసలోళ్ళే చదువుతాండ్రు, నాకేమైందే? సరే నువ్వు చదువుతా అంటే నేనెందుకు వద్దంట, వచ్చినాక పోదంతి. ఏ నా సర్టిఫికెట్లు వస్తాయి, ఇక నేను చదువుతా, నా సర్టిఫికెట్లు వస్తాయి. చూసిండ్రా, చదువు అనగానే అది ఎంత సంతోషపడతాందో. ఇప్పటి నుంచి ఫీజులు గిట్ట కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమనే మాట వినిపించదట. సర్టిఫికెట్లే, ఫీజులే. కట్టకపోతే చట్టబద్ధంగా ఓన్రి కానీ సర్టిఫికెట్ మాత్రం ఆపద్దు అన్నది కోర్టు. మరి లేనోళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి, 4 వద్దులు టైం తీసుకొని కడతారు. కానీ ఆడ అడ్మిషన్లు అయిపోతే మళ్ళీ ఏడాది ఆగాలే కదా. అందుకే గీ తీర్పుకు జై. జీవన్ రెడ్డి సారు ఇవాళ కారెక్కిండు, మొన్ననే కాంగ్రెస్ ను జీవన్ సార్ ఇడిసిండు. చేసిండు సింపుల్ గా దొంగతనం, కట్టేసి కొట్టిండ్రు ఆయనను ఊరి జనం. లచ్చి చదవలే సర్టిఫికెట్లు లేక ముడవాలిగా కాలేజోళ్ళు తోక. మూడు రాష్ట్రాలలో ఎన్నికలు, ఎవరెక్కువ గెలుస్తారో మరి సీట్లు. వార్తలు చూసిర్రు కదా. ఇక రేపు ఇంకిన్ని వార్తలతోని మళ్ళా కలుద్దాం. మరి ఉంటున్నా నేను. నమస్తే.